నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం రేవతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. రేవతి నక్షత్రం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ తల్లి. రేవతి నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకసారి వివరిస్తారు? తప్పనిసరిగా. ఈ రేవతి నక్షత్రము 3 తారలతో కూడుకున్నటువంటి సమిష్టి రూపంతో కూడుకున్నటువంటి నక్షత్రం. 3 తారలు. 3 తారలు. ఇది మత్స్యాకృతి కలిగినటువంటి ఎరుపు రంగులో కలిగినటువంటిది దేవగణానికి చెందినటువంటి నక్షత్రం. అంత్యనాడి గజయోని కలిగినటువంటిది స్త్రీ నక్షత్రం. ఈ నక్షత్రము చతుష్పాత నక్షత్రం కలిగినటువంటిది, వరుణ మండలానికి చెందినటువంటి నక్షత్రము. ఈ నక్షత్రమునికి అధిపతి బుధుడు. ఈ నక్షత్ర జాతకులకి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. ముందుగా బుధ మహర్దశ 17 సంవత్సరాలు, అట్లా అదేవిధంగా గర్భభుక్తితో కలుపుకొని ఆ తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు. ఈ విధంగా దశల వారీగా మహర్దశలు జరుగుతూ అనుభవంలోకి వస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కనుక బుధుడికి పచ్చ ఎమరాల్డ్ జాతి పచ్చ రత్నం వచ్చేసరికల్లా జాతి పచ్చ ఎక్కువగా అది ధరిస్తే మంచి జరుగుతూ ఉంటుంది. మీనరాశికి చెందినటువంటి నక్షత్రం ఇది. అదేవిధంగా పుష్యరాగము కూడా చెప్పబడింది. ఇవి రెండు ఏది మేలైనటువంటిది గురువులను సంప్రదించి చేయటం అనేది ఎవరికి ఏది సెట్ అవుతుందో అది చూసుకొని పెట్టుకోవడం ఉత్తమం అంటారు. ఓకే, అయితే ఈ నక్షత్రంలో మరి జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే మనకి ఏ పాదాల్లో జన్మించిన వారు ఎలా ఉంటారు? ముందుగా ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. రేవతి నక్షత్రమును జన్మించిన వారు కొంచెం ఎత్తు తక్కువగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. ప్రారంభంలో లేకపోయినా కానీ క్రమేపీ స్థూలకాయలుగా ఉంటారు. కొంచెం బొద్దుగా ఉండేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. గుండ్రని ముఖము కలిగి విశాలమైనటువంటి నుదురు కలిగినటువంటి వారుగా ఉంటారు. పొట్టి చేతులుంటే కాలు కలిగి ఉంటారు. మనోగత భావంలో ముఖమునందు ప్రతిఫలించుతాయి. అంటే వీరిని చూసి వీరు ఎటువంటి వారు చెప్పేసేయచ్చు, వీరి మనోభావాలు ఎలాంటివి అనేటివి తెలుసుకోవచ్చు. మొహంలో అన్ని కనిపిస్తూ ఉంటాయి, ఉట్టిపడుతూ ఉంటాయి. వీరికి ప్రేమ దయ కలిగినటువంటి వారు, మనోబలం కలిగినటువంటి వారు, శరీర బలం తక్కువ కలిగి వీరికి నవ్వు కానీ కోపం కానీ ఆకస్మికంగా కలుగుతుంటాయి. అంటే చెప్పలేం ఎప్పుడు నవ్వు వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో చెప్పలేం, సడన్గా వచ్చేస్తాయి. హృదయం మాత్రం నిర్మలంగా ఉంటుంది, చక్కగా. న్యాయం కొరకు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు వీరు. ధర్మము సత్యము ఆచరించేటువంటి విధానాలకి ఎక్కువగా ఇది ఉంటూ ఉంటారు. తొందరపాటు చర్యల వలన ఇతరులను నొప్పించి ఆ తర్వాత మిక్కిలి పశ్చాత్తాపడుతూ ఉంటారు. అనుకోకుండా తొందరపాటు పడి ఒక మాట అనేస్తారు, తెలిసి తెలియకుండా అనేస్తారు. తర్వాత నేను పొరపాటున నన్ను తప్పు నాదే అని పశ్చాత్తాపడుతూ ఉంటారు జీవితంలో. ఇది వీరి యొక్క లక్షణాలు. ఇంకా చూసుకున్నట్లయితే శక్తికి మించినటువంటి కార్యాలు కూడా సమర్థవంతముగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఎంతైనా చేయగలుగుతారు. వీరు తొందరగా ఎవరిని నమ్మరు. ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని నమ్మాలంటే వెనక ముందు ఆచి తూచి అడుగు వేస్తారే తప్ప తొందరపడి నమ్మి చేరతీయరు. వీరు చూపులందు ఒక విధమైన తీక్షణమైనటువంటి శక్తి ఉండి వీరికి ఇతరులు అనుకూలంగా ఉండేటట్లుగా చేస్తుంది. వాళ్ళ చూపులో అటువంటి బలమైనటువంటి ఆకర్షణ కలిగే శక్తి కలిగినటువంటి చూపులు ఉంటాయట వీరికి. ఇతరులని వీరి దగ్గరికి వచ్చి తత్వం కలిగి ఉంటుంది అంటున్నారు.
అయితే ప్రేమానురాగాలు చక్కగా పొందుతారట. అందరూ కూడా వీరంటే ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు. విద్య ద్వారా అఖండమైనటువంటి ధన సంపాదన, ఖ్యాతిని, పేరును గడించేటటువంటి తత్వం కలిగినటువంటి వారై ఉంటారు. గౌరవ మర్యాద, ఉన్నత విద్య ఉంటుంది అంటే అందరికీ ఉన్నత అన్ని విద్య రంగాల్లో. ఉంటుంది. న్యాయ కానీ, అకౌంట్ సెక్షన్స్, సిఏ అవటానికి కారణాలు కానీ, ఇటువంటి మంచి మంచి పొజిషన్లో బ్యాంక్ మేనేజర్స్, ఇటువంటి వాటిలో. అట్లానే వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. మ్మ్. శత్రువులు కూడా అయినా సరే బంధువులు, మిత్రులు కూడా వీరికి ద్వేషించే విధంగా ఉంటారు. ఆహా, ఈ నక్షత్రం. సొంత వాళ్ళే ద్వేషిస్తారు. సొంత వాళ్ళు కూడా వీరిని ద్వేషిస్తూ ఉంటారు. కానీ వీరు ఎందుకయ్యా అంటే మనం తెలుస్తూనే ఉంది, న్యాయం ఎవరైతే చేస్తారో వారికి అందరూ శత్రువులే అవుతారు. అవును. న్యాయం పాటించే వారికి సహజ లక్షణాలు ఉంటూనే ఉంటాయి. అట్లానే వీరు న్యాయంగానే ధర్మంగానే ఉండేటువంటి వారు కనుక వీరికి ఆ శత్రువులు బంధువులైనా కానీ మిత్రులైనా కానీ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఈ నక్షత్ర జాతకులు రజోగుణానికి ప్రధానంగా ఉంటుంది. ప్రారంభంలో వీరి నుండి వీరికి జీవితము విచిత్రముగా, ఊహాతీతముగా ఉంటుంది. మ్మ్. మార్పులు పొందుతూ ఉంటాయి, కానీ పరిపూర్ణత సాధించలేకపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ధన వ్యయం అధికంగా అవ్వటం, వైరాగ్య భావాలతో ఉండటం, సన్యసించాలనేటటువంటి తలంపు అప్పుడప్పుడు జీవితంలో కలగటం, ఆ పనులు నెరవేరినప్పుడల్లా అటువంటి ఆలోచన తొందరగా వెళ్ళిపోతుంటారు అక్కడికి. కలుగుతూ ఉంటుంది. అట్లానే సంగీత ప్రియులు వీరు స్వతంత్ర జీవనాభిలాషను కలిగి ఉంటారు. నా కష్టంతో నేను తినాలి, మ్మ్. ఇతరులది నాకు వద్దు అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అట్లానే ఉద్యోగంపై మోజు తక్కువ వీరికి. ఉద్యోగం చేయాలనేటటువంటి తాపత్రయం అందరూ ఒకరి కింద నేను ఉద్యోగం చేసేటటువంటి తత్వాన్ని వీరు పెద్దగా ఇష్టపడరు. వ్యాపారాలు చేయాలనుకుంటుంటారు. వ్యాపారాలు చేయాలంటే కాంట్రాక్టర్లు చేసేటువంటి వృత్తులు కానీ, లేదా ఒక కంపెనీకి నేనే బాస్గా ఉండాలి, నా కింద 10 మంది జీతం ఉండాలనేటటువంటి నిజంతో తత్వంతో కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. మ్మ్. అభివృద్ధి కూడా ఉంటుందండి మరి అంటే అభివృద్ధి కూడా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. వీరికి 23వ సంవత్సరంలో కానీ 24వ సంవత్సరంలో కానీ, అది తప్పించుకుంటే 28వ సంవత్సరంలో కానీ, అది కుదరకపోతే 31వ సంవత్సరంలో కానీ వీరికి వివాహం అయ్యేటటువంటి అవకాశము కలదు. అంటే వీరికి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు వివాహ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఫలించవు. మ్మ్. అట్లానే వీరికి ఆరోగ్యం అంత మంచిగా ఉండదు. అప్పుడప్పుడు స్వల్పంగా నలత చేయటం ఉండటం, అనీచిగా ఉండటం, ఇవి జనరల్గా వీరికి ఉంటాయి. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ కాదు, కానీ స్వల్ప అప్పుడప్పుడు అనారోగ్య సమస్యకి గురవుతూ ఉంటారు వీరు. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూసుకుందాం. చూసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారిని చూసుకున్నట్లయితే సకల శాస్త్రములలో నేర్పరివారిగా ఉంటారు వీరు. అన్ని శాస్త్రాలు చదువుకున్న వారుగా ఉంటూ ఉంటారు. న్యాయశాస్త్రం, మీమాంసాస్త్రం, తర్కశాస్త్రం, ఇట్లాంటివన్నీ కూడా. కుటుంబము పెద్దదిగా ఉన్నవారై ఉంటారు. నీతి నిజాయితీలు కలిగినటువంటి వారై ఉంటారు. అట్లానే అహర్నిశలు పగలు రాత్రి అనకుండా శ్రమించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అట్లానే సమాజంలో కీర్తి గౌరవాలు పొందేటటువంటి వారుగా ఉంటారు మొదటి పాదంలో జన్మించినటువంటి వారు. ఓకే. అయితే 50వ సంవత్సరంలోనే ఎక్కువగా సుఖశాంతులు పొందగలుగుతారు. మధ్య వయసు దాటిన తర్వాత కానీ మాత్రం వీరు సుఖశాంతంతో కలిగి ఉంటారు. అప్పటి వరకు కొంత సుఖము దుఃఖము అనేది మిశ్రమముగా అప్ అండ్ డౌన్గా వస్తూ ఉంటుంది. ఇక 2వ పాదంలో ఈ నక్షత్రంలో పుట్టినట్టు వారి యొక్క లక్షణాలు చూసుకుందాం. చూసుకున్నట్లయితే విద్యావంతులుగా ఉంటారు, వ్యసనపరులుగా ఉంటారు, అట్లానే పాపకర్మరతులై ఉంటారు. చెడు పనులు చేయటం, చెడు సాంగత్యం, చెడు స్నేహం అనేటటువంటిది కలిగేటటువంటి తత్వాలు లక్షణాలు కలిగి ఉంటాయి. వీరికి 48 సంవత్సరములు వచ్చిన తర్వాతనే వయసులో వీరికి కొంత సుఖ సంతోషాలు ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండేటటువంటి లక్షణాలు, గతము పోయి వర్షం కురిసి వెలిసినట్లుగా అప్పటి నుంచి బాగా మారుతూ ఉంటారు ఉండే అవకాశం. ఇక ఈ రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వీరికి కోప స్వభావం అధికంగా ఉంటుంది.
మ్మ్. అట్లానే ఇతరుల సలహాలని హెచ్చు తగ్గుల జీవన విధానములతో ఉంటారు ఎక్కువగా. అంటే జీవన విధానంలో ఒకసారి రిచ్గా ఉంటారు, ఒకసారి ఏం లేనివాడిగా ఉండటం, ఇట్లా హెచ్చు తగ్గులు కలిగినటువంటి జీవనంతో సాగిస్తూ ఉంటారు. వీరికి మాత్రం 48 సంవత్సరములు వచ్చిన తరువాత, అంటే 59 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే జీవితంలో మంచి జరిగేటటువంటి సుఖశాంతులు ఎక్కువగా ఉండేటటువంటి సమయం ఏంటంటే 59 సంవత్సరాలు ఓహో. వస్తే కానీ వీరికి ఈ నక్షత్రం జాతకులకి అనుకూలించదు. ఆ పాదంలో పుట్టినటువంటి ఆ వారికి. బాధను అంటే అప్పటి వరకే కష్ట నష్టాలు కష్ట కొనసాగుతూనే నష్టాలు ఉంటాయి. హెచ్చు తగ్గులు అనేవి జీవన విధానంలో జరుగుతూ ఉంటాయి వీరికి. ఓకే. అట్లానే 4వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూస్తారు. ఈ రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారి లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే ధైర్య సాహసాలు ఎక్కువ, మ్మ్. విద్యా వివేకాది సద్గుణములు కలిగి ఉంటారు, గొప్ప ఉద్యోగములన్నా చేస్తారు, లేదా వ్యాపారయి స్వతంత్ర వృత్తులు కలిగి ఉండేటటువంటి వారుగా ఉంటారు. మ్మ్. 41వ సంవత్సరం దాటిన తర్వాత కానీ వీరికి అదృష్ట జాతకులుగా ఉండేటటువంటి అవకాశం లేదు. ఓకే. అప్పటి వరకు వీరికి కూడా సామాన్య జీవితము, హెచ్చు తగ్గులైనటువంటి జీవితమే ఉంటుంది. 41 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వీరు అదృష్ట జాతకులుగా ఉంటారు. సమాజంలో కీర్తి, పేరు, ప్రతిష్టలు అవన్నీ ఆ వయసు తర్వాతనే సంక్రమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అన్ని పాదాల్లో చూసినట్లయితే మధ్య వయసు దాటిన తర్వాతనే వీళ్ళకి ఎక్కువగా అనుకూలించడానికి, అవును. ప్రశాంతత ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కదా గురువు గారు. ఓకే. అట్లానే స్త్రీల యొక్క ఫలితాలు లక్షణాలు. చూద్దాం. ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్త్రీలను గనక చూసుకున్నట్లయితే ఈ రేవతి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు పొడువుగాను కానీ పొట్టిగా కానీ సమమైనటువంటి కాకుండా సమానమైనటువంటి ఎత్తు, సమానమైనటువంటి సౌష్ఠవం కలిగినటువంటి వారుగా ఉంటారు. వీరు చక్కగా కోలముఖం కలిగినటువంటి వారు, అంటే అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వారు అయి ఉంటారు. మ్మ్. పల్చటి బుగ్గలు కలిగినటువంటి వారుగాను, మంచి చక్కటి మాట, చలోక్తులుగా మాట్లాడేటువంటి తత్వంగా కలిగినటువంటి వారు ఉంటారు. వీరి మాట్లాడితే వీరి మాట వింతగాను విడ్డూరంగాను కనిపిస్తుంది ఇతరులకి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు. ఓకే. స్త్రీలకు చూసుకున్నట్లయితే మ్మ్. పెంపుడు జంతువులు అంటే బాగా ఇష్టం, వాటిని సాకాలన్నా ఇంట్లో ఉంచుకోవాలనే తపన ఎక్కువ వీరికి. మ్మ్. అభిలాష, మ్మ్. తెలివితేటలు, సూక్ష్మ బుద్ధి ఎక్కువ వీరికి. ఓకే. స్త్రీలకి తాము ఎవరినైతే నమ్మి ఉంటారో నమ్మిన వారి కొరకు ఎంతటి త్యాగం చేయటానికైనా సిద్ధపడేవారై ఉంటారు ఈ నక్షత్రంలో ఓకే. పుట్టినటువంటి స్త్రీలు మ్మ్. తల్లిదండ్రులచే మాత్రం వీరు గారాభంగా పెంచబడతారు. మ్మ్. చాలా మంచి లక్షణాలని కలిగి ఉంటారు. స్త్రీలు. ఆ, చక్కగా ఉన్నత విద్య వరకు విద్యాయోగం ఉంటుంది వీరికి. శిల్ప విద్య, ఇతర టెక్నికల్ విద్యా ప్రవేశాలు కలుగుతాయి. సంగీతము, లలిత కళల యందు కూడా వీరికి అభిరుచి ఎక్కువగా ఉంటుంది. మ్మ్. అట్లానే ఆరోగ్య విషయంలో వీరికి శ్రద్ధ తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంచెం ఎత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మ్మ్. రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు అధిక చొరవ, ధైర్య సాహసాలన్నీ కూడా ప్రదర్శించేటటువంటి వారిగా ఉంటారు. మ్మ్. జీవితంలో ఓర్పు, నేర్పు రెండూ కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు. మ్మ్. అయితే ఏ రంగంలో అయినా రాణించడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లానే వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలగజేసుకుంటూ ఉంటారు. వీరికి ఇది నేను చేసింది అని, అంటే వారు స్వయం కృషితో సో పట్టుదల కూడా ఉంది కాబట్టి సాధించేటటువంటి ఛాన్స్ ఎక్కువ. బాల్యంలో వివాహం అయ్యే సూచన కనబడుతుంది కొంతమందికి. అంటే 15 సంవత్సరాల ప్రాయంలో, మరి 15 సంవత్సరాలకి బాల్య వివాహం అని అందుకే చెప్పాను. ఇప్పుడు లేవనుకోండి, అవకాశం కొంచెం సూచన కనబడుతుంది. ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలని వయసు వేసి చేసేటటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు లేకపోలేదు, ఉన్నారు. అట్లా 22 సంవత్సరంలో కానీ, లేదా అది తప్పించుకుంటే 28వ సంవత్సరంలో కానీ వివాహం అవుతుంది. అంటే 15 జరుగుతుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. 22లో కానీ
లేదా 28వ సంవత్సరంలో వయసులో వచ్చినప్పుడు కానీ వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వీరికి శీఘ్రమైనటువంటి సంతాన ప్రాప్తి కలదు. అంటే శీఘ్రముగా అంటే వివాహం అయిన తర్వాత వెంటనే సంతాన యోగం ఉంటుంది. ఆలస్యంలో సంతానం లేకపోవటం కానీ ఆలస్యం అవ్వటం కానీ అటువంటి లక్షణాలు వీళ్ళకి ఉండవు, కనిపించట్లేదు. అది ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి దోషముల గురించి ఒకసారి విచారణ చేసుకుందాం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పుట్టినటువంటి 5వ రోజున బాలారిష్ట పీడ ఉంటుంది. 5వ రోజున అట్లానే 5వ మాసమందు 5వ రోజున 5వ మాసమందు కూడా బాలగ్రహ పీడ దోషం అనేది ఉంటుంది. 15వ మాసమునందు విశేషమైనటువంటి రోగాలు కలిగేటటువంటి అవకాశాలు సూచనలు కలుగజేస్తున్నాయి. అట్లానే 5వ సంవత్సరమందు జ్వరాది ఉపద్రవాలు కానీ లేక జంతు పీడలు కానీ కలిగేటటువంటి అవకాశం కలుగుతుంది. 24వ సంవత్సరంలో వీరికి అపమృత్యు గండం అనేటటువంటిది, అట్లనే 60వ సంవత్సరంలో మాత్రం నందు కానీ ఆ సంవత్సరం ఏ నెలైనా సరే, ఏ నెలలో అయినా సరే కృష్ణపక్ష ద్వాదశి తిథి ఆదివారం రేవతే నక్షత్రం కలిసి ఉన్న రోజున, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 60వ సంవత్సరం వచ్చినప్పుడే, ఈలోపు వచ్చినప్పుడు మాత్రం కాదు. 60వ సంవత్సరంలో వచ్చిన తరువాత కృష్ణ ఏ నెల అందైనా 12 నెలలో ఏ మాసంలో అయినా సరే కృష్ణపక్షంలో అంటే ఆ మాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి వచ్చి ఆ తిథి ఆదివారం రోజు అయి ఉండి ఆ రోజున రేవతి నక్షత్రం గనక ఉన్న రోజు గనక అయినట్లయితే ఆ రోజు వీరికి జ్వరాది పీడల చేత అకాల మృత్యు దోషం అనేది ఉంటుంది. ఇది జాగ్రత్త పడవలసినటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కొంచెం పరిహారం చేస్తే ఈ లక్షణాలు గ్రహ సంచారం వల్ల తప్పిపోవచ్చు. మళ్ళీ వారు పుట్టిన గడియలని ఆధారంగా తీసుకొని లేదా ఆ సమయంలో ఆ ఉపశమ పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ దోషాన్ని నుంచి కూడా తప్పించుకునే అవకాశాలు ఖచ్చితంగా. ఈ నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉపయోగాలు అంటే ఏ పనులు చేస్తే చాలా సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు గురుగారు? తప్పనిసరిగా ఈ నక్షత్రంలోకి పనికి ఈ నక్షత్రం రోజున చేయవలసినటువంటి కార్యక్రమాలకి ఏ కార్యక్రమాల్లో కలిసి వస్తుంది అనేది చెప్తున్నాను. ఈ రేవతి నక్షత్రంలో వాస్తు కర్మలకి, యజ్ఞ ఆరంభానికి, వన ప్రవేశాలకి, ఆందోళికారోహణలకు, దైవ పూజా వ్రత మహోత్సవాలకి, తైలాభ్యంగనమునికి, అదేవిధంగా క్షురకర్మ, రాజదర్శనానికి, సింహారూఢానికి, పట్టాభిషేకానికి, ఉద్యోగ ప్రవేశం చేయటానికి, అదేవిధంగా శాస్త్ర అభ్యాసానికి, విద్యాభ్యాసాలకి, నృత్య గీతాల వాద్యాది అభ్యాసాల్లో చేరటానికి, అదేవిధంగా సమావర్తనానికి, నవవస్త్రాభరణానికి, వస్తువుల ప్రారంభానికి, వ్యాపారారంభానికి, గృహం ప్రారంభించటానికి, అట్లనే శంకుస్థాపన గృహారంభం అంటే అట్లనే గృహప్రవేశానికి, నూతన వధువులు ప్రవేశించటానికి ఈ నక్షత్రము బాగా అనుకూలంగాను శ్రేయోదాయకంగా ఉంటుంది. అట్లానే నామకరణము, డోలారోహణటువంటి కార్యక్రమాలకి, అన్నప్రాసనకి, అదేవిధంగా కర్ణవేదకు, కేశఖండనానికి, ఉపనయనానికి, వివాహానికి, అక్షరాభ్యాసాలకు, వాపీకూప తటాకాలకి, బీజావాపనాలకి, దేవతా ప్రతిష్టలకు, హరకర్మలకు మొదలైనటువంటి శుభకార్యములన్నిటికీ కూడా ఈ నక్షత్రము ప్రశస్తమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది నక్షత్రం. ముఖ్యంగా ఏదైనా మొదలు పెట్టడానికి ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అన్ని రకాలుగా అనుకూలించేటువంటి. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ నక్షత్రానికి రేవతి నక్షత్రానికి అనుకూలించేటటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలు ఈ రేవతి నక్షత్రం వారికి అనుకూలించే నక్షత్రం. ఇవి కాకుండా ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాలు కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇక అనుకూలించినటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పుబ్బా నక్షత్రం, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం. ఈ నక్షత్రాలు అనుకూలించినటువంటి నక్షత్రాలు. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి ఏ పేరుతో మొదటి అక్షరం తీసుకున్నట్లయితే మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి దే, దేవి, దే అనేటటువంటి అక్షరాన్ని ప్రారంభంతో పెట్టుకోవాలి. రెండో పాదంలో పుట్టిన వారైతే దో అనేటటువంటి అక్షరంతో ప్రారంభం చేసుకోవాలి. మూడో పాదంలో పుట్టిన వారైతే చా అనేటటువంటి అక్షరాన్ని, నాలుగవ పాదంలో పుట్టిన వారైతే చి అనేటటువంటి అక్షరంతో నామకరణంలో నామాన్ని గనక ప్రారంభం చేసుకున్నట్లయితే శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మరి రత్నం, ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది అంటారు? రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు గనక జాతి పచ్చ అనేటటువంటిది శ్రేష్టం. జాతి పచ్చ మరి అది పెట్టుకున్నట్లయితే విశేషమైనటువంటి భాగాన్ని కలిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఎంతైనా ఉన్నది. ఇక మీకు రంగులు చూసుకున్నట్లయితే పచ్చరంగు, పచ్చరంగు శ్రేష్టం. బుధవారం వీరికి అదృష్టవారంగా చెప్పవచ్చు. ఆకుపచ్చ రంగు వీరికి అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ అంటారు. ఆ అంకె చిలకల 5. ఇది వీరికి కలిసి వచ్చేటటువంటి, కలిసి వచ్చేది అంటున్నాము. ఇందాకేమో గండాలన్నీ 5వ నెల 5వ రోజు ఇలాగే అప్పుడే ఉంటాయి. తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఓకే, సరే గురుగారు, రేవతి నక్షత్రం గురించి, వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా మాకు అర్థవంతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈరోజు నక్షత్రాలు, వాటి స్వభావాలు కార్యక్రమం. ఇంతటితో అన్ని నక్షత్రాల గురించి మనం తెలుసుకున్నాం. సో అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాల గురించి, వాటి స్వభావాల గురించి, అలాగే అందులో జన్మించిన వారు ఎలా ఉంటారు, ఎలాంటి దోషాలు, పరిహారాలు, వాటి నివారణలు, వారు ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతారు లాంటి విషయాలన్నీ గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. సో ఇవన్నీ మీరు చూసుకొని ఫాలో అవుతూ గురువుగారు చెప్పిన విధంగా వెళ్ళిపోతూ మీ జీవితంలో మీరు అన్ని వృద్ధిలో చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.